ఆధ్యాత్మిక ప్రియులందరికీ నమస్కారం. నా పేరు నండూరి రాఘవేంద్ర శర్మ. నేను విశ్వామిత్ర అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలను పంచుకుందామని ఈ ఛానల్ని తయారు చేయడం జరిగింది ఈ మధ్యనే. అలాగే ప్రస్తుతం కార్తీక మాసం పురస్కరించుకొని కొన్ని విశేషాలను చెప్పుకుందాం. నా కార్తీక సమోమాస అని, కార్తీక మాసానికి సమమైన మాసం ఏది లేదు అని శాస్త్రవచనం. అంచేత కార్తీక మాసంలో ఎవరైతే ఈశ్వరోపాసన చేస్తారో, ఈశ్వరోపాసన అంటే పరబ్రహ్మ ఉపాసన అని అర్థం. ఈశ్వరోపాసన అంటే కేవలం మనందరం అనుకుంటున్నట్టు అడ్డనామాలు పెట్టుకుని త్రిశూలాన్ని ధరించి ఇవన్నీ కూడా సాకారంగా, అంటే మనకి అనుభవికంగా మనకు తెలుసుకునేందుకు వీలుగా ఉండే రూపంగా వచ్చిన రూపం మాత్రమే ఆ రూపంగా చెప్పాలి పరమశివుణ్ణి. కానీ నిజానికి పరబ్రహ్మ ఉపాసన అని అర్థం. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపం. విష్ణువైనా ఈశ్వరుడైనా ఎవరైనా పరబ్రహ్మ స్వరూపంగానే చెప్పాలి, అమ్మవారైనా సరే. అయితే కార్తీకం ఎందుకండి అంత విశేషము అంటే, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవతను ఎక్కువగా మనం ఉపాసిస్తాం. ఉదాహరణకి భాద్రపద మాసం వినాయక చతుర్థి విఘ్నేశ్వరుని ఎక్కువగా ఉపాసిస్తాం. అలాగే ఆశ్వయుజ మాసంలో అమ్మవారి ఉపాసన ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కార్తీక మాసంలో విశేషించి ఏమిటయా అంటే, కార్తీక దామోదరుడు అంటారు. కార్తీక మాసం అంటే దామోదరుడు అంటేనేమో విష్ణువు అని, కార్తీకము అంటే కార్తీకుడు అంటే ఈశ్వరుడు అని ఒక అర్థం, సుబ్రహ్మణ్యుడు అని ఒక అర్థం. అంచేత ఇంతమంది ఉపాసన ఈ మాసంలో చెప్పబడుతోంది. అలాగే కార్తీక దామోదరుడు మనందరం కూడా అందరికీ తెలిసిన విశేషం ఉండొచ్చు, అందరికీ తెలుసు కూడాను. మాసాలు ఎలా ఏర్పడతాయి అంటే, ప్రతి మాసములోనూ పూర్ణిమ నాడు వచ్చే తిథిని బట్టి మాసం ఏర్పడుతుంది. ఇది మన మహర్షులు మనకిచ్చిన విజ్ఞానం విశేషం. చైత్ర మాసంలో చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది కనుక చైత్ర మాసము అన్నారు. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖ మాసము. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసం. ఇలా ఒక్కొక్క మాసము నిర్ణయించబడుతుంది. విశేషించి కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది కనుక దీన్ని కార్తీక మాసము అని చెప్తారు. ఈ కార్తీక మాసం, దీనికి మించిన సమమైన మాసం లేదు అని ఎందుకంటారు అంటే, ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైంది. కార్తీక పూర్ణిమ నాడు కుమార దర్శనం అని ప్రత్యేకంగా చెప్పబడుతోంది శాస్త్రం. ముందుగా కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి ఈ నెల రోజుల పాటు దీపారాధన చేస్తూ, తెల్లవారుజామునే దీపారాధన చేసి ఈశ్వరుడికి కైంకర్యాదులు చేసుకుంటూ, ఉపవాసాదులు సోమవారమని ఏకాదశిని ఇలా ఉపవాస వ్రతాదులను ఆచరిస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధాదులతో ఈశ్వరోపాసన చేసుకుంటారో వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని కార్తీక పురాణం ముందు చెప్పబడుతోంది. అయితే కార్తీక మాసంలో 2వ రోజు యమద్వితీయ అంటారు ఆ తిథిని. అంటే యమధర్మరాజు యొక్క విశేషమైనటువంటి తిథి ఆ రోజు. ఏమిటి అంటే భగినీ హస్త భోజనం అని అందరికీ తెలిసిన విశేషం. యమధర్మరాజు అంతటి వారు తన సోదరి ఇంటికి పిలిచి భోజనానికి పెడుతుంటే సోదరి ఆప్యాయతని చూసి, ప్రేమను చూసి సంతోషపడ్డాడు యమధర్మరాజు. ఇంత ఇదిగా ఆప్యాయంగా పలకరిస్తున్న సోదరిని చూసి ఆనందపడుతుంటే సోదరి మాత్రం అంతే ఆనందంతో ఆయనకి చెబుతుంది, ఆ రోజు ఒక్కరోజైనా దూతల్ని పంపించి మీరు నా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించమని. ఆ రోజు కేవలం దూతలకి మాత్రమే పని ఉంచి ఆ యమధర్మరాజుని తీసుకువెళ్ళి సోదరి ఆహారాన్ని పెట్టడం, తన చేతితో వండి తను పెట్టడం వలన ఆ సంతోషపరమైనటువంటి ఆనందాన్ని ఆ వడ్డన రూపంలో ఆయనకి పెట్టిన పదార్థాన్ని స్వీకరించి సంతోషపడతాడు యమధర్మరాజు. యమధర్మరాజు సంతోషపడి ఏ వరం కావాలో కోరుకోమంటే ఆవిడంటుంది, ఆవిడ కోసం ఆవిడ కోరుకోవాల. ఇక్కడ మనం గమనిస్తే ఆవిడ ఒక్కటే కోరిక, లోకహితార్థమై
అందరికీ కూడా ఎవరైతే ఈ రోజును గుర్తుంచుకుని ఈ చరిత్రని తలంచుకుని ఏ స్త్రీ అయితే తన సోదరుడికి ఆహారాన్ని వడ్డించి పెడుతుందో, దగ్గరగా కూర్చుని ప్రేమగా ఆప్యాయతగా పెడుతుందో వారికి అపమృత్యు బాధలు లేకుండా చేయమని యమధర్మరాజుని వరానంగా కోరుకున్నది ఆ సోదరి. అయినప్పుడు ధర్మరాజంతటి వాడు యమధర్మరాజు కూడా సంతోషపడి వరాన్ని ప్రసాదిస్తూ తనకి కూడా ఒక వరాన్ని ఇచ్చారట. ఏమిటి అంటే, ఎవరైతే ఈ గాథ విని ఆ రోజు యమద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తారో వారికి అపమృత్యు బాధలు తొలుగుతాయి. అలాగే ఏ స్త్రీ అయితే అలా భోజనం వడ్డిస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది అని ఆవిడ ఆప్యాయతని ప్రేమని చూసి ఆనందపడ్డాడు యమధర్మరాజు. ఈ చేత అంత విశేషమైనది యమద్వితీయ. ఇక తర్వాత చతుర్థి, నాగ చతుర్థి అని, నాగుల చవితి అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఆ యొక్క విశేషాన్ని మనం తరువాయి భాగంలో చూద్దాం. అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని చక్కగా కార్తీక దామోదరుణ్ణి సర్వులు కూడా ఆచరిస్తూ ఈ వ్రతాన్ని మాసమంతా దీక్షగా ఉండి ఈ వ్రతాన్ని ఆచరించి తరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని పొంది, అలాగే కుటుంబ సఖ్యత, ఇంటిలో వివాహాదుల ఆలస్యం ఉన్నా లేదా వ్యాపారాలు ఎందు కానీ ఉద్యోగాదులు ఎందు కానీ ఇబ్బందులుగా ఉన్న ఈశ్వరారాధన అవన్నిటినీ కూడా తీర్చివేస్తుంది. మనకున్న కష్టాలను తీర్చేది ఈశ్వరారాధన. అంచేత అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు కనుక ఇది గుర్తుంచుకొని సర్వులు కార్తీక దామోదరుణ్ణి ఉపాసించి తరిస్తారని కోరుకుంటూ మన విశ్వామిత్ర ఛానల్ నుంచి ఈ యొక్క విశేషాలు తెలుపుదామని వచ్చాను మీ ముందుకి. నేను మీ రాఘవేంద్ర శర్మ. నమస్కారం.